ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 6వ తేదీన ఈ రాశి వారికి కర్మఫలం ఏ విధంగా ఉంటుందంటే, మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ దగ్గరకు రావడం లేదా ఒక ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా కొన్ని విషయాలలో లాభాలు వస్తున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారిని చీకొట్టిన వారే మళ్ళీ వీరి దగ్గరికి వచ్చి వీరికి చాలా మర్యాద ఇచ్చే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశివారి మంచితనం, ఓపిక, సహనం చూసి శనీశ్వరుడు వీరికి అంతా మంచి చేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి వీరిని శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. తక్కువ అంచనా వేసిన వారే మళ్ళీ వీరికి మర్యాద ఇచ్చే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. నా అనుకున్న వాళ్ళ కోసం ఈ రాశివారు ఎంతో చేశారు, కానీ ఇతరులు అది మర్చిపోయి వీరిని గుర్తించలేకపోయారు. అలాగే ఈ రాశివారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆపదలో ఆదుకోలేరు. శని ప్రభావం కుంభరాశి వ్యక్తులకు చాలా ఏళ్లుగా ఉంది. కాబట్టి ఈ రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటున్నారు. మరికొన్ని విషయాలు ఏమిటంటే, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఆదా చేయాలి అని కూడా తెలుసుకున్నారు. శని మహానుభావుడు వీరి జీవితంలో చాలా ఏళ్ళుగా ఉన్నాడు. కష్టాలు చూశారు, కన్నీళ్లు చూశారు, ఆర్థికంగా నష్టాలు చూశారు. కానీ వాటన్నిటికీ ఒక రకంగా వీరికి మేలే జరిగింది. ఎందుకంటే జనాలలో ఎవరు ఎలాంటి వారు, వీరి చుట్టూ ఉన్న వారిలో ప్రేమగా మాట్లాడుతూ వీరిని ఉపయోగించుకొని వదిలేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని ఎలా ఉండాలి, ఏ పని ఎలాంటి సమయంలో సకాలంలో పూర్తి చేయాలి అని అన్ని విషయాలు ఒక గుణపాఠంలా తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుండి ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు వస్తాయి, కానీ నష్టాలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి. మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని, మీకు ఎప్పుడు దురదృష్టమే ఉంటుందని, శని మహానుభావుడు ఎప్పుడు మీ జీవితంలో ఉంటారని మిమ్మల్ని చూసి చాలా చులకనగా నవ్వుకున్నారు. మీరు చేసే పనులకు చాలా తక్కువగా అంచనా వేయడం, మిమ్మల్ని ఒక దృష్టి రూపంలో చూడడం అనేది జరిగింది. అలాగే మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేరు. కానీ వారి అవసరాలకు మాత్రం కుంభరాశి వ్యక్తులను చాలా ఉపయోగించుకుంటారు. ప్రేమగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనసు కాబట్టి ఒక కన్నీటి చుక్క బొట్టు రాలిస్తే చాలు వీరు ఎంతైనా సహాయం చేస్తారు. అలా ఇతరులు ఈ రాశి వారిని ఎంతోమంది ఉపయోగించుకున్నారు. అయితే ఇన్నాళ్ళుగా కుంభరాశి వ్యక్తులతో ఏదైనా పంచుకోవడం అనేది జరగలేదు. ఎందుకంటే ఈ రాశి వారితో మరింత ఎక్కువగా మాట్లాడితే వీరి దురదృష్టం మాకు వస్తుంది అనుకునే చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక నుండి వీరి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందంటే, ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. అలాగే వీరికి దైవచింతన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. శని మహానుభావుడు కొన్ని విషయాలలో గుణపాఠం చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఇక నుండి నష్టాలు లేకుండా చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ రాశి వారు ఇక నుండి విపరీతమైన అదృష్టం అనేది వస్తుంది. అలాగే ఏ పని చేసినా దానిలో నష్టాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. 1కి 2 సార్లు ఆలోచిస్తారు.
మీకు మంచి జరగబోతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఇక నుండి మీపై మరింత నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు సహజంగానే చాలా ఓపికగా ఉంటారు. వీరికి కోపం వచ్చిందంటే అసలు ఎవరిని పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎంతుంటుందో కోపం కూడా అలాగే ఉంటుంది. కానీ సహనం కూడా ఉంటుంది. అన్నింటి కలిపితేనే కుంభరాశి వ్యక్తులు. కాబట్టి ఈ రాశివారు సహనంతో ఎక్కువగా ఉండడంతో వీరికి కష్టాలు ఎక్కువగా అనుకుంటారు. కానీ శని మహానుభావుడు వలన వీరికి కొన్ని కష్టాలు వచ్చాయి. కానీ జీవితంలో ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుండి ఆర్థికంగా ప్రతి విషయంలో లాభాలు వస్తాయి. వీరు ఏ పని చేసినా దానిలో లాభం కనిపిస్తుంది కానీ నష్టం కనిపించదు. అలాగే వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎలాంటి అనుమానం లేకుండా పెట్టవచ్చు. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా పెద్దగా ఎదగాలని చూస్తున్న వారు కూడా ఇక నుండి ముందడుగు వేయడం మీకు చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలంటూ అంత పెద్దవిగా ఏమీ ఉండవు. ముక్కు గొంతుకు సంబంధించిన చిన్న సమస్య, ఎలర్జీలు వస్తాయి. కానీ వాటిని మీరు సరియైన విషయంలో సరియైన సమయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చిన ఎలర్జీ, గొంతు నొప్పి, ముక్కు నొప్పి కూడా తగ్గిపోతుంది. మొదట్లోనే మీరు అది జాగ్రత్త పడినట్లయితే వచ్చే ఇబ్బంది త్వరగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ సమయం మీరు చాలా సంపాదించే సమయం. అస్సలు సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏ విషయంలోనైనా ముందడుగు చాలా ముఖ్యం. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కుంభరాశి వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడాలని, ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ఆలోచిస్తారు. అలాగే వీరి ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ఏదైనా క్లారిటీగా ఉండాలని కోరుకుంటారు. కానీ తమ పార్ట్నర్ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా కష్టాలతో మునిగి ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే ఓపెన్గా ఉన్నట్లయితేనే వీరి మనసు చాలా ఉల్లాసంగా ఉంటుందని కోరుకుంటారు. మీ పార్ట్నర్ అవన్నీ ఆలోచించకపోవచ్చు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే ఇక ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నా కూడా ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఎందుకంటే మీరు చేసే వృత్తుల్లో మీ మనసుకు నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం చేసే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ కొన్ని విషయాలలో ఇబ్బందులు వచ్చినా కూడా, మనసుకు ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రోజుల్లో మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు. కాబట్టి కొన్ని రోజుల పాటు సహనంతో ఉన్నట్లయితే మీకు నచ్చిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు చేసే ఉద్యోగంతో పాటు ప్రయత్నాలు మాత్రం అస్సలు మానుకోకండి. నచ్చిన ఉద్యోగం, మీకు అనుకూలమైన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీ మనసు చాలా ఉల్లాసంగా మారుతుంది. మీరు ఎలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ముందడుగు వేస్తారు.